బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్రాంక్గా మాట్లాడతారు. ఏదైనా ఉన్నది ఎదుర ఉన్నది ఎవరైనా గానీ ఉన్నదున్నట్టే మొహం మీద చెప్తారు కదా! సో, ఇలాంటివి ఏమన్నా ఎవరికన్నా నచ్చకపోవడం గానీ, ఇలాంటి ఆటిల వలన మీకు రావాల్సిన ఇంకా పడాల్సిన పెద్ద క్యారెక్టర్‌లు గానీ, అవి గానీ ఆగడం లాంటియేమన్నా అది కూడా కర్మే ఉంటుందండి. అంటే హ్మ్. ఒకవేళ అలాంటిది ఉన్నా లేదు, నాకు తెలిసినంత వరకు లేదు. హ్మ్. ఉన్న కర్మే అంతే. హ్మ్. ఆ పీరియడ్‌ని అలా అలా అనుభవించాల్సిందే. హ్మ్. బట్ అసలు మీరు అంటే నాకు తెలిసి మీకున్న టెంపర్‌మెంట్‌కి, మీకున్న ఫ్రాంక్‌నెస్‌కి అసలు ఇన్ని చేయడం కూడా గొప్ప విషయం. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ అంటే ఉన్న మనుషుల వలనేమో మీకు ఒక రకంగా లక్ లేదంటున్నారు కానీ, ఒక రకంగా ఇది లక్ అంటాను నేను. అట్లా ఏం లేదండి. హ్మ్. సీ అంటే మీరు తప్పు మాట్లాడతారని నేను అంటల్లా. లేదు, లేదు, లేదు. హ్మ్. నాకు అర్థమైంది మీరు హ్మ్. చెప్పింది. హ్మ్. సీ ఏదైనా సరే లోపల నుంచి వచ్చేదాన్ని బయట పెట్టకపోతే నేచర్ ఒప్పుకోదు. హ్మ్. నేచర్ బయట పెట్టేస్తుంది. హ్మ్. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా హ్మ్. కానీ. హ్మ్. కర్మ అనేది ఒకదాన్ని బలంగా నమ్మాలి. హ్మ్. ఎవరమైనా సరే. హ్మ్. అది తీసుకోవాల్సిందే. హ్మ్. సో ఇవి లైఫ్ నేర్పే పాఠాలు. హ్మ్. దీని తర్వాత నెక్స్ట్ లైఫ్‌కి ఎలా వెళ్ళాలనేది కర్మే డిసైడ్ చేస్తే తప్ప మనం కాదు. హ్మ్. మనం కాదు. ఇది హ్మ్. నిజం. హ్మ్. ఇది నా అనుభవం. హ్మ్. నాకైతే ఇలాగే జరిగింది. హ్మ్. సో నా నా టెంపరమెంట్ వల్ల నేను చాలామంది సమాజానికి దగ్గరయ్యానని నేను అనుకుంటున్నాను. హ్మ్. నేనెప్పుడు దూరం కాలేదు. ఈ హ్మ్. రోజుకి కూడా. హ్మ్. నేను వ్యక్తులకు దూరం అయితే అది నా సమస్య కాదు. హ్మ్. సమాజానికి దగ్గరవ్వడం అనేది వ్యవస్థకు దూరం అయితే ప్రాబ్లమ్. ప్రాబ్లమ్. హ్మ్. నేను సమాజానికి దగ్గరగా హ్మ్. వాళ్ళ గుండెల్లోనే నన్ను పెట్టుకున్నారు వాళ్ళు. హ్మ్. అంతే అండి. బట్ కొంతమంది వ్యక్తులు కలిస్తేనే కదా సార్ ఒక సమాజం. ఒక సమూహం కలిస్తే సమాజం. హ్మ్. వ్యక్తులతో సమాజం అదే అవ్వదు సమూహం ఎప్పుడైనా సరే. అవ్వాలంటే వ్యక్తులు కలిస్తే సమూహం, సమూహం కలిస్తే అదే సమాజం. నేనన్నాను. హ్మ్. కొంతమంది వ్యక్తులకి నేను నచ్చకపోవచ్చు హ్మ్. ఆ సమాజంలో. బట్ సమూహానికి నచ్చారు, సమాజానికి నచ్చారు. అదే. హ్మ్. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి మీరు అంతే, 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 హ్మ్. అంతే. హ్మ్. అయితే మీరు 'పవన్ కళ్యాణ్' గారితో పనిచేశారు, 'చిరంజీవి' గారితో పనిచేశారు కదా! ఇద్దరిలో మీరు చూసిన సిమిలర్ క్వాలిటీస్ ఏంటి? అన్నయ్య అందరితో మాట్లాడతారు. హ్మ్. కళ్యాణ్ బాబు ఏమో తక్కువ మాట్లాడతారు. హ్మ్. బట్ అంతే. మీరు ఎన్ని సినిమాలు చేశారు మీరు 'పవన్ కళ్యాణ్‌తో'? 2 ఆయనతో 2, ఈయనతో 2. ఈయనతో 2. 2 బ్లాక్ బస్టర్‌లే. అవును. ఆయనయి బ్లాక్ బస్టర్‌లే, ఈయి బ్లాక్ బస్టర్‌లే. హ్మ్. ఆ! లక్కీ చార్మ్ అన్నమాట అయితే సార్. నేను ఒక రకంగా. క్యారెక్టర్‌లు చేసింది నిజంగా అండి. నా అదృష్టం ఏమో గాని, మీరన్నారు ఇందాక ఇంతకాలం నిలబడటం కొంచెం కష్టమే అని. క్యారెక్టర్ చేస్తే హిట్ కదా సినిమా. ఆ! సెట్. నిజంగా. నేనిప్పుడు ఉన్నానంటే అదే రీజన్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలీదు. ఆ! కొన్నాళ్ళు అది నడిచింది బాగా. ఆ! శివాజీ క్యారెక్టర్ చేస్తే అయిపోయింది హిట్టు. సినిమా హిట్. ఆహా! ఆ! సో, ఇప్పటికి గూడా హ్మ్. మీరు చూడండి, తిరిగొచ్చిన తర్వాత హ్మ్. ఎక్కడా మిస్ అవ్వల. అవును. ఒక్క చేసిన క్యారెక్టర్లు చేసిన టీవీ ప్రోగ్రామ్ చేసినా బ్లాక్ బస్టర్ అయింది. అవును. ఏం చేసినా బ్లాక్ బస్టర్ అయింది. హ్మ్. యెస్. అమ్మ దయ. యెస్. అంతే.